నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మనస. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరిలో తల్లికి వందనం లబ్ధిదారులతో మంత్రి లోకేష్ భేటీ. పథకం అమలు, ఆర్థిక సాయం వినియోగంపై ఆరా. విద్యార్థుల తల్లుల నుంచి సలహాలు, సూచనల స్వీకరణ. గుంటూరులో మహిళను వివస్త్రణ చేసిన ఘటనపై ప్రభుత్వం సిగ్గుపడాలన్న వైసీపీ మహిళా నేతలు. హోంమంత్రి అనిత తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్. మహిళలపై దాడులను ఖండిస్తూ అమలాపురంలో వైసీపీ మహిళా నేతలు ఆందోళన. తక్షణమే హోంమంత్రి అనిత రాజీనామా చేయాలంటూ డిమాండ్. విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడలో షైనింగ్ స్టార్స్ కార్యక్రమం. విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యమన్న జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం అమలు తీరును తెలుసుకునేందుకు మంత్రి నారా లోకేష్ లబ్దిదారులతో నేరుగా సమావేశమయ్యారు. తన నియోజకవర్గమైన మంగళగిరిలోని బైపాస్ రోడ్లో ఉన్న కొండపనేని టౌన్షిప్ పార్క్ లో విద్యార్థుల తల్లులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం పిల్లల చదువులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. పథకం అమలులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు లబ్ధిదారులతో ఆయన స్వయంగా మాట్లాడారు. మనం ప్రైవేట్ స్కూల్స్ చూసి అసూయపడతాం కాదు, వాళ్ళు మనం చూసి అసూయపడాలి. మొన్న అదే జరిగింది తల్లి. మొన్న మహాప్రస్థానం కట్టాం మంగళగిరిలో. అక్కడికి వెళ్తే ఒక తల్లి వచ్చి నాతో గొడవ పడుతుంది. ఎందుకు గొడవ పడుతుందని, నాకు సీట్ కావాలి ప్రైవేట్ స్కూల్ ఏమో అని అనుకున్నా. వాస్తవంగా అదే అనుకుంటాను. నిడమర్లో కావాలి. నేను దండం పెట్టి తల్లి, అది ఎగ్జామ్ సంబంధించి నేను ఇవ్వలేను కదా తల్లి అన్నాడు. అంటే లేదు, గొడవ పెట్టింది. తను వెళ్ళిలా, నువ్వు సీట్ ఇచ్చే వరకు నువ్వు ఎమ్మెల్యే ఉంది ఎందుకని. వామ్మో ఇదేం కదా, పని చేసి తిట్టించుకుంటామంటే ఇదేనా అనిపించింది. అంటే అట్లా కాదు, కానీ ఇప్పుడు అక్కడ లేదు కదా మీకు సీట్లు, వేకెన్సీలు. ప్రభుత్వ పాఠశాలన్నీ ఆ స్థాయికి తీసుకురావాలనేది నా కళ. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే చదువు వల్లనే. చిన్నప్పుడే మా అమ్మ బాగా కొట్టేది. మీరు కూడా బాగా కొడతారా? ఈ తరం చేయలేము అనుకుంటా. మమ్మల్ని నన్ను వచ్చి చితకబాది మా అమ్మ. ఇప్పటికి ఊరుకోద్దు తెలుసా. నేను పబ్లిక్ స్పీచింగ్ ఏమైనా అటు ఇటు తూలేను ఇంకో మాటలు ఫోన్ చేస్తుంది సాయంత్రం. ఎందుకు ఇట్లా మాట్లాడేవారా అంటుంది. చదువు కూడా బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, పిల్లలు చదువు కదమ్మా, చదువు అంతా బాగుంటుంది. అంటే నేను చూసా కదా, నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. చదువాలి. జీవితంలో ఆస్తులు పోతాయి, డబ్బులు పోవచ్చు, కానీ చదువు మట్టుకు ఎవరు తీసుకున్నారు. అందుకని అందుకే పిల్లలు బాగా చదవాలి. సమాజంలో మార్పు రావాలంటే చేయాలి కదమ్మా ఇప్పుడు. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలి, రాష్ట్రం బాగుపడాలంటే పిల్లల్లో మనం పెట్టుబడి. వాళ్ళతో ఎట్లా బాగా చదివించి ఆ చదువుని బాగా చేయగలిగితే. గుంటూరులో మహిళను వివస్త్రణ చేసి దాడి చేసిన ఘటన రాష్ట్రంలో మహిళల భద్రత ఎంత దారుణంగా దిగజారిపోయిందో స్పష్టం చేస్తుందని వైసీపీ మహిళా నేతలు మండిపడ్డారు. ఇలాంటి అమానవీయ ఘటనపై ప్రభుత్వం సిగ్గుపడాలని, నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు కృష్ణబాబు కాలనీలో బాధిత మహిళ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి విడుదల రజని, వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, గుంటూరు సిటీ పార్టీ ప్రెసిడెంట్ నూరి ఫాతిమా, మాజీ జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందో మనం అందరం కూడా చూసాము, విన్నాము. మరి ఈరోజు ఇక్కడికి మేమంతా వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు మేమంతా కూడా వచ్చి ఈరోజు ఆ బాధిత మహిళని కలిసి తనకు ఓదార్పునిచ్చి తనకు మేమంతా ఉన్నామని చెప్పి ఒక మారల్ సపోర్ట్ గా నిలబడడం జరిగింది. అలాగే వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి అసలు ఏం జరిగింది, ఈ గొడవ ఎలా మొదలైంది, ఏమేం జరిగింది అని వారి మాటల్లో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ఘటన ఎంత దారుణం అంటే అంత దారుణం అని చెప్పొచ్చు, అంత బాధాకరం. ఇలాంటి ఘటన ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్. పోలీసులంటే భయం లేక అధికార మదంతో మితిమీరిపోయి ఎక్కడ ఇంత కూడా కొంచెం కూడా ఇది తప్పు అని
ఆదం మర్చిపోయి మరి టీడీపీ నాయకులు ఏ విధంగా కూడా ఈ మహిళ మీద వారి యొక్క కుటుంబం పట్ల వ్యవహరించారో మనం అందరం కూడా చూస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ చాలు బీహార్ ని మించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక మరి టీడీపీ వాళ్ళు గూండాల్లాగా రౌడీల్లాగా చెలరేగుతున్నారో ఇదే ఇన్సిడెంట్ అందరికీ కూడా ఒక నిదర్శనాన్ని చెప్తా ఉన్నాను. ఈ ఇన్సిడెంట్ వాస్తవాల్లోకి వెళ్తే మనం ఎవరైతే ఈ మహిళ ఉందో వారి యొక్క కుటుంబం వాళ్ళ ఇంటి ముందు బోరు రిపేర్ చేసుకుంటూ ఉంటే ఆ వార్డు సెక్రటరీ అయినటువంటి టీడీపీ నాయకుడు వచ్చి మీరు మీ ఇంటి ముందు బోర్ రిపేర్ చేస్తున్నారు అని చెప్పి మాకు మామూలు ఇవ్వాలి, 10,000 మాకు మామూలు ఇచ్చే మీ ఇంటి ముందు మీ బోర్ రిపేర్ చేసుకున్నాను డిమాండ్ చేశాడు. మా ఇంటి ముందు మేము మా బోరు రిపేర్ చేసుకుంటే నువ్వెవరయ్యా, నీకెందుకు ఇయ్యాలయ్యా అని చెప్పి అడిగినందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రోజు నెలకొంది. వాళ్ళు చెప్పారు, ఆ మహిళ చెప్పింది, ఆ కుటుంబ సభ్యులు చెప్పారు, ఆ మూర్తి అనేటువంటి టీడీపీ నాయకుడు మేము అధికారంలో ఉన్నాం, నువ్వు మీరు ఎలా రిపేర్ చేసుకుంటావో చూస్తా, మీ ఇంట్లోకి నీళ్లు రానియా, ఖచ్చితంగా మాకు 10,000 కట్టాల్సిందే, కడితే గాని మీ పని చేసుకోనియమని చెప్పి ఆయన వాళ్ళని డిమాండ్ చేసినట్టు. మరి ఆ డిమాండ్ చేసి వాళ్ళని ఆఖరికి వాళ్ళ మీద దాడి చేసి మీరెవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను అధికారంలో ఉన్నా, పోలీసులైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న ఎవ్వరైనా కూడా నన్ను ఏం చేయలేరు, మీ దిక్కున్న చోటుపై చెప్పుకోండి, మీరు నాకు 10,000 ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసి మరి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితులు మరి మీరందరూ కూడా చూశారు, అందరం కూడా చదివాము, విన్నాము, వీడియోలు కూడా చూసాము. అయితే ఈ గొడవ జరగగానే వెంటనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ఆ మహిళా కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. మొన్న మనం చూసాం, ఈ గుంటూరులో కృష్ణబాబు కాలనీలో ఒక మహిళ మీద ఒక టీడీపీ వార్డు సెక్రటరీ ఎంత దారుణంగా దాడి చేయడం జరిగింది. అతని కుటుంబ సభ్యులు కలిసి 9 మంది వివస్రణ చేసి, అసలు నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కాని పరిస్థితిలో దాడి చేయడం జరిగింది. ఎంత దారుణమైన సంఘటన జరిగినందుకు ఆ కుటుంబానికి పరామర్శ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఈ రోజు వచ్చి ఆ మహిళను కలిశాము, జరిగిన సంఘటన అంతా తెలుసుకున్నాము, ఆ మహిళకి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే మీకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా పార్టీ, మా మహిళలందరం కూడా ఉంటాము, ఏది సహాయ సహకారాలు కావాలన్నా చెప్పడం జరిగింది. అలాగే ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా కూడా మా పార్టీ తరఫున అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. నిజంగా జంగిల్ రాజ్ పాలన అంటే ఎలా ఉంటుందో అలాంటి పాలన సాగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు, మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు అనే దానికి మరొక ఉదాహరణగా ఈ రోజు నిలిచింది. ఎందుకు జంగిల్ రాజ్ పాలన అంటూ ఉన్నానంటే, ఈ రోజు తీసుకుంటే ఈ సంఘటన చేసింది, ఈ ఘటన చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అలాగే ఈ సంఘటన జరిగాక సెటిల్మెంట్ కి ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు. నిజంగా ఒక మహిళ ఉండి ఆమె సెటిల్మెంట్ కి ప్రయత్నించడం సిగ్గుచేటు. ఆ సిఐ అన్నారు ఏంటి, ఈ ఎమ్మెల్యే ఆదేశానుసారం మేము యాక్షన్ తీసుకున్నామని. ఈ ఎమ్మెల్యే అంటారు పోలీసుల అలసత్వం వల్ల లేట్ అయింది అని చెప్పేసి. అంటే పోలీసులు అక్కడ మహిళలు కూడా అడుగుతూ ఉన్నారు, మేము కూడా అడుగుతూ ఉన్నాం, ఎమ్మెల్యే చెప్తే గాని యాక్షన్ తీసుకోరా పోలీసులు? అంటే సామాన్య మానవులు, సామాన్య ప్రజలు, మాకు కష్టం వచ్చింది లేదా ఒక వ్యక్తి ఈ విధంగా దాడి చేశాడు, యాక్షన్ తీసుకోండి అంటే పోలీసులు తీసుకోరా? ఎమ్మెల్యేలు చెప్తేనా తీసుకుంటారా? 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి, ఆ బోరు వేసుకోవడానికి 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి అంత దారుణంగా వివస్రణ చేసి దాడి చేశారు. ఎంత ఘోరం అంటే, ఆమె భయంతో మూత్రం పోసుకుంటూ ఉన్నా కూడా వీళ్ళు దాడి చేశారంటే ఇంత నీచానికి దిగజారా? అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో మహిళల భద్రత ఎంతగా దిగజారిందో ఇదొక పెద్ద ఉదాహరణ. ఆ ఎమ్మెల్యే గారు నిజంగా ఒక మహిళ ఉండి, మనం తీసుకుంటే 15వ తేదీ సంఘటన జరిగింది, 16వ తేదీ ఉదయమే ఈ బాధితులు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు 17వ తేదీ సాయంత్రం వరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేదు అంటే సెటిల్మెంట్ కి ప్రయత్నించారు. నిజంగా చేయలేదు అంటే మీ ఆఫీసులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి, మీరు చేశారో లేదో ప్రజలకు తెలిసిపోతుంది. మళ్ళీ ఆవిడ ఎంత కవర్ చేసుకుంటూ ఉన్నారంటే ఆమె కార్యకర్తకి ఆ హెజ్రా చేశాడు ఈమె కాదు.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ వైసీపీ మహిళా నాయకులు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లిలో వైసీపీ మహిళా నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత రాజీనామా చేయాలని వీరు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అమలాపురం మాజీ ఎంపీ చింత అనురాధ మాట్లాడుతూ కూటమి పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని, మహిళలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళల జోలికొస్తే అదే ఆఖరి రోజు అంటూ హెచ్చరించిన చంద్రబాబు తాట తీస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమైపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రీసెంట్ గా జరిగినటువంటి గుంటూరులో జరిగినటువంటి మహిళపై జరిగినటువంటి దాడి ఒక కుళాయి కోసం అని చెప్పేసి ఆవిడని వివస్త్రం చేసి కుటుంబ సభ్యులందరూ కూడా ఆవిడని వెంటాడి వివస్త్రం చేసి రోడ్డు మీద నిలబెట్టడం జరిగింది. స్థానికులు దానికి స్పందించి ఆవిడని రక్షించడం జరిగింది. ఇలాంటి దాడులు ఇది మొదటిసారి కాదు, చాలా చోట్ల కూడా చూస్తున్నాం మనం. ఈ దాడులు జరగడానికి మన ప్రతిపక్ష పార్టీయే కాదు, వాళ్ళ పార్టీ అని కూడా ఏమీ వెనకాడకుండా వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు ఇదంతా కూడా అధికార మదం, పోలీసుల అండ ఉండబట్టి వాళ్ళందరూ కూడా ఈ టీడీపీ నాయకులు అవనివ్వండి, కూటమి ప్రభుత్వం అవనివ్వండి, ఇలాంటి చేష్టలు చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇలాంటి వారందరూ కూడా బుద్ధి రావాలి అనుకుంటే గనక ఖచ్చితమైనటువంటి న్యాయం జరగాలి. ఆడవాళ్ళకి ఎవరైతే ఆడవాళ్ళు స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళకి న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఈ విషయంలో మేమందరం కూడా ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే విషయం లేదు. అలాగే మేము మీడియా ముఖంగా కూటమి ప్రభుత్వానికి ఒక డిమాండ్ పెడుతున్నామండి. దీనిలో ముఖ్యమంత్రి గారు, అలాగే నారా లోకేష్ గారు, అలాగే హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు? పడుకుంటున్నారా, లేకపోతే కళ్ళు కూసుకుని జరుగుతున్న విషయాల్ని పక్కదోవ పట్టిస్తున్నారా అనేది మా అందరికి కూడా ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా హోంమంత్రి గారు ఆడవాళ్ళ విషయాల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆవిడకి అలా చేసుకోవట్లేదు. అమ్మ, మీ ఆడవాళ్ళందరి తరఫున మేమందరం కూడా మీకు ఒకటే రిక్వెస్ట్, మహిళలపై జరుగుతున్న దాడిని ఖచ్చితంగా ఖండించండి అని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాము. అలాగే మీడియా ముఖంగా మీ అందరినీ కూడా దీనికి మీరు నైతిక బాధ్యత వహిస్తూ మీరు రాజీనామా చేయాలి, హోంమంత్రి గారు రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పోలీసులు చేసినటువంటి నిర్లక్ష్యం అనేది ఆయన సమాధానం చెప్పాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.